సుళ్లూరుపేట మన్నారు పోలేరులో డీడీఓ కార్యాలయం ప్రారంభం. తిరుపతి జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలో ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూనే మరోవైపు దిత్వా తుఫాను కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితులపై తక్షణ సహాయక చర్యలను చేపట్టామని సుళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. మన్నారు పోలేరులో డీడీఓ ఆఫీస్ ప్రారంభం చేస్తూ నియోజకవర్గంలో పంచాయతీ రాజ్ శాఖకు చెందిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ మన్నారు పోలూరులోని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఇతర నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యేను పలువురు సాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సుళ్లూరుపేట నియోజకవర్గంలో డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ అభివృద్ధి పటిష్టం చేసేందుకు ఈ కార్యాలయం అందుబాటులోకి రావడం ద్వారా మన ప్రాంతంలోని గ్రామీణ వ్యవస్థ మరింత పటిష్టం అవుతుంది అని, ప్రజలకు గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమస్యలు త్వరగా పరిష్కారమై అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం మనకు అక్కడే అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. రోడ్డు సమస్యలు కానీ ఇంకా ఏదైనా సమస్యలపై అర్జీలు ఇక్కడికి వచ్చి వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆమె తెలిపారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ ప్రజల వద్దే పాలన అనే తీసుకొచ్చి ప్రజా సమస్యలను ప్రజల్లోకి వెళ్తూ తెలుసుకుంటూ అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. జీవో నెంబర్ 57, 58 సార్. బేసిక్ గా ఇంతకు ముందుకు డిఫరెన్స్ ఏంటంటే సార్ జీవో ఉన్నారు అండ్ అదేవిధంగా పోలీసింగ్ చూడడానికి డిఎస్పీ ఉన్నారు, కానీ బట్ డెవలప్మెంటల్ యాక్టివిటీ ఉంటుంది. నమస్కారం. ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో మన్నార్ పోలూరులో మనం డీడీఓ ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది. మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కలిపి 77 డీడీఓ ఆఫీసులను వర్చువల్గా ఓపెన్ చేశారు. ఇక్కడ మన నియోజకవర్గంలో మనం కూడా డీడీఓ ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ డీడీఓ గారికి అలాగే డిఎల్పిఓ గారికి అలాగే ఏపీడీ గారికి సపరేట్గా రూమ్స్ పెట్టి మనకు గ్రామీణ అభివృద్ధి కోసం ఇది గతంలో జిల్లా స్థాయిలో జరుగుతున్న ఈ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎన్ఆర్జీఎస్ ద్వారా, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి జరుగుతున్న ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కానీ అన్నీ కూడా ఇప్పుడు డివిజనల్ స్థాయిలో డీడీఓ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన ప్రజలకు అనుకూలంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా స్థాయి దాకా వెళ్లకుండా ఇక్కడే మనకు డివిజనల్గా ఒక ఆఫీస్ పెట్టి ఎవరైతే రోడ్లకు కానీ అలా ప్రజా సమస్యలతో వస్తారో వాళ్ళు ఇక్కడే ఆఫీస్కి వచ్చి వాళ్ళ సమస్యల్ని అర్జీలను కూడా ఇక్కడ ఇచ్చే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందరికీ తెలిసిన విషయమే. మన ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు కూడా ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చి ప్రజా సమస్యల్ని ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకుంటూ అన్ని కార్యక్రమాలు కూడా అటు పెన్షన్లు కావచ్చు, అలాగే స్కూల్ ఇప్పుడు మనకు ఈ మంత్లో కూడా 5వ తారీఖు మనకు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంది. దానికి కూడా మనం అటెండ్ అవుతూ అంటే ఏ విషయమైనా కూడా ప్రజల్లోకి వెళ్ళి మనం తెలుసుకుంటూ సమస్యల్ని దాని పరిష్కారం వైపు కూడా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. వాళ్ళ అడుగుజాడల్లో ఈరోజు అధికారులు కానీ అలాగే నాయకులు కానీ ఇంత ఉత్సాహంగా డెవలప్మెంట్ పనులు చేయడానికి ముందుకు వస్తున్నారు, ఇంత ఉత్సాహం చూపిస్తున్నారంటే నాయకుల పనితీరు అలా ఉంటుందని, అందువల్లే మా అందరికీ కూడా ఇంత ఉత్సాహంగా పనిచేసే శక్తి వస్తుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే దీనివల్ల ఇక్కడ డివిజనల్ ఆఫీస్ ఉండడం వల్ల చాలామందికి ఇప్పుడే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం దగ్గర సీసీ రోడ్లు 17,500 వరకు కూడా మనం కిలోమీటర్లు మనం సీసీ రోడ్లు వేసుకున్నాం. అలాగే 2,500 కూడా కిలోమీటర్లు మనం బీటీ రోడ్లు కూడా వేసుకున్నాం. ఇంకా కూడా మనం ఈ 1.5 సంవత్సరంలోనే ఇదంతా కూడా అయింది. ఇంకా కూడా మనము కొన్ని సీసీ రోడ్లకి ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైతే